హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క వాళ్ళ పొలంలో అయితే పసుపు కొమ్మలు తీస్తున్నారు. పసుపు కొమ్మలతో పసుపు ఎలా తయారు చేస్తారో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. న్యాచురల్గా మనం ఇంట్లోనే పసుపు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మేమైతే పొలానికి వెళ్ళేసి ఆ చెట్లను అయితే తీసామండి. తీసిన తర్వాత గడ్డలు అయితే లోపల ఉంటాయి. పసుపు కొమ్మలు చూడండి, మధ్యలో ఉన్న గడ్డ చుట్టూ ఇలాంటి పసుపు కొమ్మలు అయితే ఉంటాయి. ఆ తర్వాత మేము పసుపు కొమ్మలన్నీ తీసిన తర్వాత వాటిని అయితే క్లీన్ చేస్తున్నాము. చూడండి, పీచులన్నీ తీసేస్తున్నాము. ఆ తర్వాత వాటిని నీట్గా కడుగుతున్నాము. చూడండి, 3 టబ్బుల పసుపు కొమ్మలు అయితే అయ్యాయి మాకైతే. ఇవన్నీ చాలా నీట్గా మట్టిపోయేంత వరకు మేము కడిగాము. పీచులన్నీ తీసి చాలా శుభ్రంగా ఈ పసుపు కొమ్మలు అయితే నీట్గా కడిగామండి. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు అయితే చాలా బాగుంటుంది. బయట కొనే బదులు ఇలా యూజ్ చేసే పసుపు చాలా మంచిదండి హెల్త్కి కూడా. మనకి ఈ పసుపు కొమ్మలు అనేవి జనవరి, ఫిబ్రవరి మంత్లో అయితే వస్తాయండి. మేమైతే ఫిబ్రవరి మంత్లో హార్వెస్ట్ చేసామండి ఈ పసుపు కొమ్మలండి. నేను చూపించే ప్రాసెస్ అయితే కూరలో వేసుకునే పసుపు తయారీ అండి. పసుపు కొమ్మలకైతే చాలా అంటే చాలా మట్టి అయితే ఉందండి. మాకైతే క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. చూడండి ఎంత కష్టంగా ఉందో. ఇలా చాలా టైం పట్టిన తర్వాత మేమైతే పసుపు కొమ్మలన్నీ క్లీన్ చేసామండి. క్లీన్ చేసిన తర్వాత పొయ్యి మీద ఈ పసుపు కొమ్మలన్నీ ఉడకబెట్టామండి. మ్యాక్సిమం ఒక 1/2 అవర్ అలా ఉడకబెట్టాలి. అంటే పసుపు కొమ్మ అనేది కొంచెం మెత్తగా రావాలి. మెత్తగా వస్తే ఉడికిందనేసి మనకు అర్థమవుతుంది. చూడండి, ఇలా పొయ్యి మీద అయితే చాలా పసుపు కొమ్మలు ఉండటం వల్ల మనకి ఒకేసారి మనమైతే పసుపు కొమ్మలన్నీ ఉడకబెట్టుకోవచ్చు. మనం గ్యాస్ మీద అయితే చాలా టైం పడుతుందండి. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఒక్కసారే పసుపు కొమ్మలన్నీ ఉడకబెట్టాము. ఇలా ఒక 1/2 అవర్ అయితే పడుతుందండి పసుపు కొమ్మలన్నీ ఉడకడానికి. ఒకవేళ మనం ఫేస్కి రాసుకోవాలనుకుంటే మాత్రం స్టార్టింగ్లో చూసారు కండి, మధ్యలో ఒక గడ్డ, ఆ గడ్డనైతే యూజ్ చేసుకోవాలంట అండి. దాన్ని అయితే ఉడకబెట్టారంట. జస్ట్ దానిపైన పొట్టు తీసేసి ఎండబెట్టి పౌడర్ చేసుకుంటారంట. అదైతే మనం ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే ఓన్లీ కర్రీలోనే యూజ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత మేమైతే ఇవన్నీ తీసాము. చూడండి, ఇలా ఉడికిన పసుపు కొమ్ములన్నీ మేమైతే తీసేస్తున్నాము. తీసిన తర్వాత వీటిని అయితే ఎండలో ఎండబెట్టాలండి. బాగా డ్రై అవ్వాలి. డ్రై అయ్యేదాకా ఎండబెట్టాలండి. ఒక 1 వీక్ అలా పడుతుంది ఎండటానికి. కంప్లీట్గా పసుపు కొమ్మ అనేది దగ్గరికి రావాలండి. అప్పుడే ఎండిపోయినట్టు మనకి అర్థమవుతుంది. పసుపు కొమ్మలు చూడటానికి అయితే చాలా అనిపించాయండి. బట్ పసుపు అయితే కొంచెమే వచ్చిందండి. ఎండిన తర్వాత మనకి 1-2 కేజీల మందం అయితే తగ్గుతుంది పసుపు కొమ్ములు. చూసారా ఇంత ప్రాసెస్ ఉందో పసుపు తయారీ అయితే. నాకు ఇంతవరకు తెలియదండి, ఇప్పుడే తెలిసింది ఇంత ప్రాసెస్ ఉంటుందని. డైలీ మనం కూరలో వేస్తుంటే నాకైతే ఇంత కష్టమా అని తెలియదు. ప్రాసెస్ చూసినప్పుడు అనిపించింది ఇంత కష్టమా పసుపు తయారు చేయటం అని. తర్వాత మేమైతే ఎండలో ఎండబెట్టామండి. కంప్లీట్గా 1 వీక్ వరకు ఎండబెట్టాము. చాలా డ్రై అవ్వాలి. టోటల్ డ్రై అయ్యేదాకా ఎండబెట్టాలండి. డైలీ మనమైతే ఇల్లు ఒకసారి చెక్ చేసుకోవాలండి. కొంచెం వాటిని అయితే
మంచిగా కదిలిస్తూ ఉండాలండి. అప్పుడే అవి టోటల్గా డ్రై అవుతాయి. చూడండి, కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అయితే మేమైతే మిల్లు పట్టించాము పసుపునంతటిని. కానీ ఇలా ఇంట్లో చేసుకునే పసుపు అయితేనే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా. చూసారా, మేమైతే మిల్లు పట్టించామండి. మిల్లు పట్టించిన తర్వాత మాకు వచ్చిన పసుపు అయితే 10 కేజీలండి. మాకు ఇంట్లో కావాల్సిన పసుపు మేము ఉంచుకొని మిగతాది అయితే మేము అమ్ముకున్నామండి. ఇదైతే లాస్ట్ ఇయర్ పసుపు అండి, ఇంకా ఉంది, యూజ్ చేస్తున్నాము. చూడండి, ఎంతైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు అయితే ఆర్గానిక్, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే లైక్ కూడా ఇవ్వండి. చూసారా పసుపు ఎంత బాగుందో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.